నమస్తే అండి. ఈరోజు నేను ఈ వీడియోలో మా పిల్లల పుట్టినరోజులు నా పద్ధతిలో నేనైతే ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైతే మధ్య తరగతి కంటే ఇంకా చిన్న స్థాయిలో ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోలో మీకు ఎన్నో మంచి విషయాల్ని షేర్ చేయబోతున్నానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మాది వ్యవసాయ కుటుంబం అండి. మా వారు వ్యవసాయం చేసుకుంటూనే కూలి పని చేస్తారు. మా వారికి నేను కూడా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని సంవత్సరం క్రితమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. నవంబర్ 27న మా అబ్బాయి బర్త్డే అండి. అదే టిఫిన్ తిను. ఆ రోజు ఉదయాన్నే మా అబ్బాయికి ఒళ్ళంతా నలుగు పెట్టేసి తలస్నానం చేపించి గుడికి పంపించాను. కార్తీక మాసంలో మేము నాన్ వెజ్ తినమండి. అందుకని మా అబ్బాయికి ఇష్టమైన వెజ్ బిర్యానీ వండి కర్రీ ఏమో పన్నీర్ జీడిపప్పు వండాను. ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక మధ్యాహ్నం 1 గంటకి స్కూల్కి వెళ్ళి హెచ్ఎం సార్ని పర్మిషన్ అడిగి పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొచ్చాను. బ్యాగ్ మాతో పాటు మా ఇంట్లో మా అత్తయ్య కూడా ఉంటుందండి. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేసేసాము. కర్రీతో పాటు పెరుగు చట్నీ కూడా చేశాను. పండగలప్పుడే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఇంట్లో అందరం కలిసే భోజనం చేస్తామండి. ప్రతిరోజు ఇలా తినకపోయినా వారంలో 2-3 రోజులైనా ఇంట్లో వాళ్ళందరం ఇలా కలిసి భోజనం చేసేలా చూసుకుంటాను. ఇక పుట్టినరోజు విషయానికి వస్తే మా పెళ్లి రోజు అయినా పిల్లల పుట్టినరోజులైనా కేక్ కటింగ్లు, పార్టీలు, సెలబ్రేషన్లు ఇవేవి మా ఇంట్లో ఉండవండి. ఒకవేళ అలాంటివి జరుపుకున్నా అవి మా స్థాయికి తగ్గట్టుగానే ఉండాలనుకుంటాను తప్ప స్థాయిని మించి జరుపుకోవాలని అస్సలు అనుకోను. కాకపోతే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 2 ఛాన్సులు అయితే ఇస్తానండి. 1 కొత్త బట్టలు కావాలా, 2 బయటకు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళమంటారా. ఒకవేళ తీసుకొని వెళ్ళమంటే బీచ్కా పార్కా అని కూడా అడుగుతాను. అలా అడిగితే మా నాని బీచ్కి వెళ్దామని అడిగాడు. సరే అయితేనని మధ్యాహ్నం వరకు స్కూల్కి వెళ్ళిపోమని మధ్యాహ్నం భోజనం చేసేసాక బీచ్కి తీసుకొని వెళ్ళాము. ఇలా బయటకు తీసుకువెళ్ళినప్పుడు కొన్ని కండిషన్స్ కూడా పెడతానండి. అవేంటంటే బయటకు వెళ్ళినప్పుడు చూసిందల్లా కొనమని అడగకూడదు. అలాగే తినేవైతే హెల్తీ ఫుడ్ తప్ప జంక్ ఫుడ్ కొనమని అసలు అడగకూడదు. వాళ్ళు అన్నింటికీ ఓకే చెప్పిన తర్వాతే తీసుకుని వెళ్తాము. అలా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మొక్కజొన్న పొత్తులు కనిపించాయండి. మొక్కజొన్న పొత్తులు తిన్నా ఏం కాదు కాబట్టి హ్యాపీగా కొనుక్కొని అవి తినుకుంటూ బీచ్కి అయితే వచ్చేసామండి. బ్యాగ్ చూద్దుండి బాను.
మీకేం చెప్పాలనుకుంటున్నానంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే అసలైన జీవితం అంటే ఏంటో నేర్పించాలి, అసలైన ఆనందం అంటే ఏంటో చూపించాలి. తల్లిదండ్రులు పడే కష్టం ఏంటో పిల్లలకు తెలియాలి. కష్టాలు పడకుండా ఉండాలంటే కష్టపడుతూ ఎలా బ్రతకాలో నేర్పించాలి. అప్పుడే జీవితంలో వాళ్ళు ప్రశాంతంగా బ్రతకగలుగుతారు, మనల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తారు. పిల్లలు అడిగారని వాళ్ళు అడిగిందల్లా కొనివ్వడం కానీ అన్నిటికీ ఓకే చెప్పడం కానీ చేయనండి. చదువుకునే వయసులో వాళ్ళ ధ్యాస అంతా చదువు మీదే ఉండాలి తప్ప మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి చెప్పులు కొనుక్కోవాలి, అందరిలో స్టైలిష్గా కనిపించాలి, ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళాలి, పార్టీలకు వెళ్ళాలని వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తే పిల్లల ప్రయోజకులు అవ్వడం కష్టమేనండి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే పిల్లల్ని మన స్థాయికి తగ్గట్టుగానే పెంచుతామో అప్పుడే పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఒకవేళ ఎదగలేకపోయినా ఉన్నంతలో తృప్తిగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటారో. ప్రస్తుతానికి మాకైతే అవసరానికి ఆదుకునే అంత డబ్బు అయితే లేదు కానివ్వండి, అన్న వస్త్రాలకైతే ఏ లోటు లేదు. కాకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా జీవితం ఉండకూడదు కాబట్టి మాకొచ్చే ప్రతి రూపాయిని మేమెంతో విలువగా ఖర్చు పెడతాము. నా జీవితంలో నేను చాలామందిని చూస్తూ ఉంటానండి. వారిలో అప్పు చేసి పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే, అప్పు చేసి కూడా పుట్టినరోజులు, ఓణీ ఫంక్షన్లు, ఇంకా ఆదాయాన్ని మించిన అనవసరమైన ఖర్చులు ఇవన్నీ చేసుకొని కొన్నాళ్ళ తర్వాత ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతూ ఉంటారో. కొంతమందిని చూస్తే మనకి రెండు రకాల ఫీలింగ్స్ కలుగుతాయి. ఒకటి ఎలా ఉండాలో, రెండు ఎలా ఉండకూడదో. ఈ రెండు కూడా నేను నేర్చుకుంటాను, మా పిల్లలకి నేర్పిస్తాను. 2 సంవత్సరాల క్రితమే మేము వ్యవసాయం చేయడం మొదలుపెట్టామండి. ఆ వ్యవసాయం స్టార్ట్ చేసిన దగ్గర నుండి వ్యవసాయానికి చాలా డబ్బు ఖర్చు పెట్టామండి. ప్రస్తుతానికి మా పిల్లలకి పండక్కి కొత్త బట్టలు కొనలేకపోవచ్చు, పుట్టినరోజులకి కేక్ కటింగు ఛాన్స్ లేకపోవచ్చు. కానీ మా జీవితంలో మేము పడినన్ని కష్టాలు మా పిల్లలు మాత్రం పడరండి. మా అమ్మ నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి అల్లారి ముద్దుగా గారాబంగా నేనైతే పెరగలేదండి. అలాగే మా వారు కూడా ఒక్కడే కొడుకే అయినా అంత హ్యాపీగా తను కూడా బ్రతకలేదు. తండ్రి సరైనోడు కాక కుటుంబ బాధ్యత అంతా తనపై వేసుకొని మోసారు. కాబట్టి తను కూడా చిన్నప్పటి నుంచి కష్టజీవే. దీన్ని బట్టి మా బాల్యంతో పోలిస్తే మా పిల్లలు అదృష్టవంతులేనండి. ఓకేనండి, బర్త్డే స్పెషల్గా మా పిల్లలు అయితే లైట్ హౌస్లో లైట్ వెలిగేంత వరకు ఎంజాయ్ చేశారు. పిల్లలతో పాటు సాగర తీరాన్ని చూసి తనివి తీరా మేము కూడా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు మేము వచ్చిన బీచ్ వచ్చేసి కాకినాడ అండి. ఈ బీచ్కి దగ్గరలో గ్లాస్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అది కూడా చూసి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నంతలో హ్యాపీగా ఉంటే లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది. లేనిపోని ఆడంబరాలకి ఆర్భాటాలకి పోతే అప్పులు బాధలు తప్ప జీవితంలో ఏమీ ఉండవు. ఇది నిజమో కాదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.